హెబ్బా పటేల్ గారు బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, గుడ్ మూవీ. హర్రర్ మూవీ బాగుంది. సింగిల్ గా అయితే మూవీని చూడలేం, ఖచ్చితంగా 100% భయపడతారు మూవీ చూసిన వాళ్ళు. భయపడ్డాను, 100% భయపడ్డాను. రేటింగ్ అవుట్ ఆఫ్ 4.5. స్కారీ ఫిలిం. సినిమా అయితే సూపర్ బాగుంది. నిజంగా ఆత్మలు ఉన్నాయనే దానికి నిదర్శనం ఈ సినిమా. ఇప్పటిదాకా నేను కూడా చనిపోయి చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు కూడా నేను రివ్యూ కూడా నేను కూడా చెప్పట్లేదు, ఆత్మ చెప్తున్నాను అనే ఇంటెన్షన్లోకి ఈ సినిమా తీసుకెళ్ళింది. డెఫినెట్లీ నిజంగా భయపడతారు, కానీ భయపడంగా స్ట్రాంగ్ ఉండండి. నిజంగా ఆత్మలు ఉన్నాయని నిరూపించాలి. చాలా బాగుంది, చాలా భయంకరంగా ఉంది. అందరూ చూడండి. సినిమా చాలా బాగుంది. నిజంగా ఆత్మలు ఈ ఉంటాయి ఉండవు అన్న ఎవరైతే ఉండవు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూస్తే మంచిగా వాళ్ళకి అర్థమైద్ది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు జీవిస్తాయి అన్నీ కూడా చూపించడం చాలా బాగుంది. అంత బాగుంది. అంటే కొంచెం లాస్ట్ది కొంచెం అర్థమైపోయేటట్టుగా ఉంది. అంటే ఈ మధ్య ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. లేదు ఇది చాలా కొత్తగా ఉంది, కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది అండ్ డిఫరెంట్ ట్విస్టింగ్ ఉందన్నమాట. పార్ట్ కోసం వెయిటింగ్. సో ఈషా అంటే లైక్ బీజిఎం తో కూడా భయపెట్టచ్చు అని చెప్పేసి నేర్పించారనమాట. బట్ ఆల్ ఓవర్ ద మూవీ ఎండ్ వరకు వచ్చేసరికి ట్విస్ట్ అయితే పిక్స్ లో ఉంటుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ హెబ్బా గారి పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి సిరి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. తీసుకెళ్లిన విధానం కావచ్చు, చూపించిన పాయింట్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఒక క్యారెక్టర్ పేరు ఉంటుందన్నమాట, కళ్ళతో భయపడతారు, పుణ్యవతి క్యారెక్టర్ పేరు. సో చాలా హైలైట్ అయ్యింది. నిజంగా చెప్తున్నాను, కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. అండ్ మూవీ వాజ్ వెరీ నైస్. హారర్ థ్రిల్లర్ కావాలనుకుంటున్న వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. పక్క సీట్లోనే పాప కూర్చుంది, 2 సార్లు ఏడ్చింది పాప. సో సౌండ్స్తో భయపెట్టారు. స్క్రీన్ ప్లే, స్టోరీ అంతా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది అనమాట. అండ్ ఎస్, డెఫినెట్లీ మూవీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. ఖచ్చితంగా థియేటర్లో వస్తేనే మీరు ఈ థ్రిల్ అయితే ఎంజాయ్ చేయగలరు. ఇక్కడ 2 సార్లు లేచిందండి సీట్ నుంచి, భయపడ్డానండి. ఇప్పుడే ఈషా సినిమా చూశాను. నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే హర్రర్ భయపెట్టేస్తారు అనిపించారు, భయపెట్టించారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంటి అన్నట్టున్న, సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్లో సాంగ్ వస్తుంది, శివ శంకర్ అని, అది అండ్ ఆ ముందు జరిగే సీక్వెన్స్ కానీ సినిమాకి హైలైట్ అనమాట. అండ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సో ప్రతి ఒక్క క్యారెక్టర్, అఖిల్ అండ్ సూర్య గారు మనకు తెలిసిన, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. సినిమాలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ మంచి సినిమా, థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే థియేటర్కి ఎక్స్పీరియన్స్ కావాలి, హారర్ మూవీస్ థియేటర్ ఉండాలి. బీజిఎం చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో సైలెన్స్ ఎక్కువ ఉంది సౌండ్ కంటే. బట్ సెకండ్ హాఫ్ బీజిఎం, క్లైమాక్స్లో సాంగ్, క్లైమాక్స్ సీక్వెన్స్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ మటుకు రియల్లీ మీరు ఖచ్చితంగా, ట్విస్ట్లు చాలా బాగున్నాయి, అది రివీల్ చేయలేము. ఎందుకంటే మామూలుగా 4 ఫ్రెండ్స్ దయ్యాలు లేవు, ఆత్మలు లేవు అని నమ్మేవాళ్ళు, వాళ్ళకి నిజంగా ఆత్మలు ఉన్నాయని తెలిసిందా తెలియలేదా, ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఈషా సినిమా చూడాల్సిందే. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలి, దయ్యాల సినిమాలకు అంటారు కదా, ఖచ్చితంగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుందన్నమాట ఇది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఆయన తీసుకున్న విధానం కానీ, అండ్ పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. నో ఎండ్ అన్నారు, ఎండ్ అనేసి. సో పార్ట్ 2 కూడా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. సో ఈషా 2 అంటే నాకు తెలిసి మినిమం బడ్జెట్లో ఒక క్వాలిటీ సినిమా తీయాలి అంటే అది ఈ సినిమా అవుతుంది. అండ్ ఆల్సో వంశీ నందిపాటి గారు నిజంగా ఆయన ఏం పట్టుకున్నా కూడా బంగారం అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఆయన వాల్యూస్ తెలిసి ఒక సినిమాని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, సినిమాని ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఒక మంచి హిట్ ఎలా ఇవ్వాలి అని తెలుసున్న ప్రొడ్యూసర్స్లో ఆయన ఒకడు. సో వంశీ నందిపాటి అన్న మీరు ఏం చేసినా కూడా అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టే. సో నాకు తెలిసి ఈషా విల్ బి థియేటర్స్లో, అంటే ఈ క్రిస్మస్కి భయపెట్టే సినిమాల్లో ఈషా ఫస్ట్ మూవీ ఉంటుంది. సో హర్రర్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చేయండి, థియేటర్స్లో ఈషా ఉంది.